మాజీ మంత్రి కేటీఆర్ కు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మీరేం భయపడకండి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని జీవన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ తాము అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని చూసి ఇంత ఓర్వలేనితనం ఎందుకంటూ జీవన్ రెడ్డి నిలదీశారు. ఎన్నికల్లో లెక్కనేనన్ని హామీలు ఇచ్చింది మీరే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ప్రభుత్వమేనంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పంటున్నా, ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి, మద్యం నుండి విముక్తి చేయాలనే భావనతో చెప్పంటున్నా. వీళ్ళు మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధం ఒక 100 షాపులు ఉంటాయా? అనుమతి పొందిన షాపు, లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది, దానికి అనుబంధంగా మినిమం 100 షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్, విచ్ ఈస్ కాల్డ్ బెల్ట్ షాప్స్. నువ్వు ఏ ఊరికైనా పోయి 10 కంటే తక్కువ షాపులు ఉన్నాయా? దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? కేటీఆర్ కాదా? ఇలా కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నువ్వు ఎట్లా నడుపుతో చూస్తా అని చెప్పని వాడు చెప్పిన శాతం ఉన్నట్టుందా? కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి, కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి. నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి. అది పోయి ఎట్లా నడుపుతో చూస్తావు నేను, ఇదే కోరుకునేది? మేము తప్పకుండా కృతకృత్యులం అవుతాము. మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అమలు చేయగలుగుతామని చెప్పండి. ఈ బెల్ట్ షాప్లో గీతా కార్మికులు ఉపాధి కోల్పోయినా, పాపం గీతా కార్మికులు ఉపాధి కోల్పోయిందని చెప్పి అంటున్నా. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసింది?